మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరు ఏ విధంగా జంప్ అయిపోవాలి, ఈ జంపింగ్ జంపాక్ మ్యాచ్లకి కేసీఆర్ నిన్న గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదే ముచ్చటతోటి ఈరోజు దిశ పేపర్లో వెలువడిన మ్యాటర్ గురించి అయితే పూర్తి స్థాయిలో పరిశీలించడానికి అయితే ప్రయత్నం చేద్దాం. అన్న నేను వస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సంభాషణ, కాంగ్రెస్లో చేరేందుకు నేతల ఉత్సాహం, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారితేనే సేఫ్ అనే భావన. ఇక వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు దిక్కుదివన లేకుండా వీళ్ళ పేర్లు అసలు పక్కింటోని కూడా తెలియని పరిస్థితిలో ఉండే. ఇప్పుడు ఎవరైతే జంపింగ్ జంప్ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ వాళ్ళు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యేలు అయ్యి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎంపీగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు పక్కింటోనికి కూడా అతని పేరు తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అతన్ని ఈరోజు పేరు ప్రఖ్యాతిగాంచేలా ఎంచుకొని అతనికి కీర్తి ప్రతిష్టలను ప్రసాదించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపును ప్రసాదించేసరికి కళ్ళు బైర్లు గమ్మి వారి జీవితాల్లో వారికి మంచి పాఠం నేర్పించే వారిని కాలుతో తన్నట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అదే విషయంగా చెప్తున్నాను. మీరు గనక ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇవ్వలేదనో లేకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనో అలాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఈరోజు జంపింగ్ అవుతా ఉన్నారు. ఆ పార్టీ నుంచి పార్టీకి ఎగురుతా ఉన్నారు. మరి ఎగిరినప్పటికీ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజమైన నికార్సమైన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి అయి ఉంటే మీరు ఆ పదవికి రాజీనామా చేసి నికార్సంగా ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి పోటీ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు డిపాజిట్లు అయినా వస్తే చూద్దాం లాస్ట్ వరకు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో గెలవాలి, ఇప్పుడేమో మితిమీరి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇట్లా ఉంది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల కలకలాలు. నీతో కలిసి పార్టీ మారి డప్పులు కొట్టినాడా. కాంగ్రెస్లో చేరేందుకు కొందరు గులాబీ పార్టీలు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారని, ఆ పార్టీ వర్గాలు ద్వారా తెలిసి ఫోన్ మాట్లాడుతున్న ప్రతిసారి రాష్ట్ర స్థానిక రాజకీయాలపైన చర్చించుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారడమే సేఫ్ అని వారు భావిస్తున్నారు. వ్యాపారాలు సజావుగా సాగేందుకు, కేడర్ చేజారకుండా ఉండేందుకు పార్టీ చేంజ్ కావడమే ఉత్తమమని ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఒకటి తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం అభిమానించే ఎమ్మెల్యేలు కానీ అభిమానించే ఎంపీలు కానీ మన ఆదరణతోటి గెలిచి ఈరోజు మనల్ని పరిపాలించేటప్పటికీ ఏదైతే సొంత పార్టీని వీడి కొత్త పార్టీలో చేరాలనే ఆలోచన వస్తున్నాయి ఎంపీలకు ఎమ్మెల్యేలకు. ఇదే ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు గనక మళ్ళీ లోక్సభ ఎన్నికలకి కానీ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే మాత్రం వాళ్ళకు డిపాజిట్లకు కూడా ఓట్లు రాకుండా తన్ని వేయండి ఇంటి ముందు నుంచి. అంతే. పార్టీలు మారడం అంటే రాజకీయ రంగంలో ఒక జూట అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఈ పెన్ను పట్టుకొని ప్రతి ఓడు చెప్పేటోడు ప్రతి ఓడు స్క్రీన్ మీద చెప్పేటోడు జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు? జర్నలిస్ట్ కాలేడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఒకటే, ఏందది, ఏది ముద్రోడైనా సరే ఆడు ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, అన్నీ అవుతాడు. చదువుకొని 10 మందికి ఎవడన్నా ఏదైనా మంచి చేయాలనుకుంటే మాత్రం ఆడొక జర్నలిస్ట్ గాడు, ఒక ఎమ్మెల్యే గాడు. చదువు రానుడు మాత్రం ఎమ్మెల్యే అవుతాడు, అన్నీ అవుతాడు. ఇదే సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఏం రాకున్నా కూడా కేసీఆర్ దగ్గర చేర్చుకొని వాళ్ళకు అధికారం ఇచ్చినప్పటికీ ఈరోజు సొంత పార్టీని కాళ్ళతో దన్నేసి ఇతర పార్టీలకు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారి పారిశ్రామికాలు దెబ్బతింటాయని, వారి వ్యాపారాల్లో నష్టాలు వస్తాయని, ఇప్పుడు బలమైన పార్టీలు చేరితేనే మన వ్యాపారాలు నడుస్తాయి, ప్రజలు ఏమనుకున్నా పర్లేదు కానీ మనం మాత్రం పోయి మారాలి, సిగ్గు లేకుండా మారాలి. గతంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టుకోవాలి, అది చేస్తా ఇది చేస్తా, నీతో పొత్తు పెట్టుకుంటే సచ్చుడే అనుకొని పెద్ద పెద్ద తొడలు కొట్టి మరి సవాలు ఇసిరిన ఈ రోజు నాయకులు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేర్చేసి, సార్ మీరుంటేనే మాకు అభివృద్ధి లేకుంటే లేదు, కేసీఆర్ ఏమైనా ముంచుండు అన్నట్టుగా అందరు నాయకులు ఈ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి తగ్గట్టు నిన్న ఆర్ఎస్పీ చేరడంతో కేసీఆర్ ఒకటే చెప్పిండు, ఈరోజు అధికార పక్షంలో ఉన్న పార్టీలని ఈరోజు పారిశ్రామికలు వ్యాపారం దెబ్బతింటుంది, ఎవరైతే జంపింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఉన్నారో గుర్తుపెట్టుకోండి బిడ్డలారా,
ఇంకోసారి రేవంత్ రెడ్డి మీకోసం గేట్లు తెరిచిండేమో కానీ నేను బీఆర్ఎస్ పార్టీ గేట్లు క్లోజ్ చేసేస్తున్నా. ఇంకోసారి ఎవడైనా అయ్యా సార్ బాంచాలనుకుని వచ్చినా కూడా చెప్పు నెత్తి మీద వేసుడే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది.